చిన్నవాడి సుమిత్రదేవి గర్భాన జన్మించిన నామం లక్ష్మణుడు. ఆహా, లక్ష్మణుడు అందదు అబ్బర్ దెబ్బ. మీ సైన్యం బాగా వెళ్ళింది మరి. ఇప్పుడు వచ్చిండు అయ్యా. ఇప్పుడు ఎటు పోతాను? మా నాయనగారు పిలిపించినారట, నాయనగారికి వెళ్తున్నా. ఆహా, నాయన దగ్గరికి వెళ్తాను. ఇక మనకు వేరే వేరే పని పెట్టుకుని టైం అవుతుంది. మన రామాయణం నడవాలి. మరి చిన్న చిన్న రామాయణం అది అయ్యా. దెబ్బకొక్కల్ని జైల్లో నుంచి తీసుకొస్తాను చూడు నీ కొడుకునిగా. నాయనగారు ఇదే సంవత్సరం వందనం. ఇక మీ గేటే అది అది మీరేం వెడలు పెళ్ళకండి. వెడలు పెళ్తే వీడియోలో అవుట్ అవుతారు. కొద్దిగా దగ్గర ఉంటే బెటర్ వస్తుంది. ఆ లెంత్లో అది. హలో ప్రేక్షక మహాశయులారా, అయ్యో భూనగరము దొరకడం దశరథ మహారాజు రెండో భార్య కైసలేవి గర్భవాసములు జన్మించి భర్తరాజు వస్తున్న గట్టే కరపించగలదు. భరతుండం సద్గుణ భరతుండం భరతుండం సద్గుణ భరతుండం భరతుండం సద్గుణ భరతుండం భరతుండం సద్గుణ భరతుండం భాస్కర కుల దేవుండనురా భాస్కర కుల దేవుండనురా భాస్కర కుల దేవుండనురా భాస్కర కుల దేవుండనురా విరతముగా శ్రీరామ రామము మరువతల సతివారనురా విరతముగా శ్రీరామ రామము మరువతల సతివారనురా భరతుండం సద్గుణ భరతుండం महाराजा पलकवैया ये मयो
ఇన్నావా? ఇన్నా ఇంకేమన్నా ఉన్నది అంటవా? అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు గారి రెండో భార్య కైక జన్మించిన వాడను నామము భరతరాజేంద్రుడు అంటారు. భరతరాజేంద్రుడు అంటే నిజమే నేను కూడా ఒకసారి మా ఆయన ఒక్కసారి ఎప్పుడు అయ్యా ఇప్పుడు ఎటు వెళ్ళింది మీరు? మా నాయన వద్దకే పోయితున్నాను. రైతే ఆయన కూడా అన్నాడు అప్పుడు కొడుకులు భార్యలు వీళ్ళందరూ కలిసి ఇక మంచిగా ఉండాలి అని అంటాడే ఆయన గారు. మీకు ఇదే చల్లగా మాత్రం కొట్టుకోవాలక. హలో ప్రేక్షక మాసాలారా, సుమిత్రదేవి రెండవ కుమారుడు చంద్రాగ్ని వస్త్రాలు గట్టే కరెక్ట్. సుమిత్రాదేవి యొక్క రెండో కుమారుడై భర్త రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నుడా ముగ్గురు రాతల ఆజ్ఞ మేరకు మాట తప్పని వాళ్ళని నా నామం శత్రుఘ్నుడు అందరు. రైతే మాట తప్పదు మరి చిన్నవి కాబట్టి. అయ్యా ఇంకేమన్నా ఉన్నదా చెప్పాలి. అరే సేవక, నా యొక్క సమస్యను ఇంకా విన్నవించాలి. శత్రుఘ్న నామధేయుడా ద్వారక నేను మహారాజు యొక్క చిన్న భార్యకు సుమిత్రాదేవి యొక్క రెండో కుమారుడు.
నా నామం శత్రాఘ్నుడు అందరు. రైట్ రైట్. సుమిత్రాదేవి కొడుకు చిన్న కుమారుడు. చిన్న కుమార్ రైట్ రైట్. చిన్న కుమారుడా ఒక పూల దండేసుకో. చెరువులో పెట్టుకో. ఎప్పుడైనా మధ్యబాబు ఉంటాను పొలంలో గిట్ట చూసుకో. మాయా ఎరా కథా రహమతుల్లాహారానికి అందానికి అందరు తండ్రులయా జగరామయ్యా అందరి తండ్రులయా అందరి తండ్రులయా జగరామయ్యా అందరి తండ్రులయా జగరామయ్యా ఆదుకునే ప్రభువయ్యా జగరామయ్యా ఆదుకునే ప్రభువయ్యా జగరామయ్యా ఆదుకునే ప్రభువయ్యా జగరామయ్యా ఆదుకునే ప్రభువయ్యా జగరామయ్యా తెల్లవారితే చక్రవర్తులై రాజములే రామయ్యా తెల్లవారితే చక్రవర్తులై రాజములే రామయ్యా కుమారా
కుమారులారా, మీరు నా గర్భమాసంలో జన్మించినకు నేను ధన్యుడైతి కదా. రండి, ఈ పీఠమందు కోసి పీఠమందు కూసుండి మీ ఆటపాటలతో నన్ను సంతోషపరచండి. ముచ్చట చెప్పావా? చెప్తా, జోరుదారు శాస్త్రం చెప్తా. ఎవ్వరు బాధపడద్దు. ఒక శాస్త్రం చెప్పా. ఎవ్వరు బాధ అస్సలే పడద్దు. ఇగో ఒక్కరిద్దరు భార్య భర్తలు. ఇద్దరు భార్య భర్తలు అయితే ఏం చేశారు అంటే పరుసోళ్ళు జైలు మీద ఉన్నారు. అయితే ఈ భర్త ఏం చేసిండు కదా, మంచిగా ఇద్దరు భార్య భర్తలు మంచిగా వండుకున్నారు పరుపు మీద. దేవుళ్ళ మొత్తం మంచిగా మెత్తలు గిత్తలు కూరలు పెట్టుకుని మంచిగా పన్నారు. పన్నమని భర్త ఏం చేసిండు అంటే మెల్లగా ఇగో ఇగో ఇక 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 మెల్లగా ఇక పరుసోళ్ళు కదా, ఇగోవే అంటే ఏం చేయండి చెప్పు ముచ్చట అని భార్య అన్నది. అన్నమరే ఇక నేను మంచి పని చేస్తానా, రారాదు కొంచెం బతకాన్ని తీసుకుంటేవి రారాదు. దాని ఇంత ఇప్పుడు నువ్వు నీతో అయ్యేది ఉన్నదా. అయితే ఇక ఏం చేసిండు కదా, ఇగో నేను ఏం చేస్తానంటే పెద్ద బాటు గది పెద్ద పుంజు కోడి పుంజు ఉంటుంది చూడు, కాళ్ళ మీద పంచాల కట్టే కోడిగుడ్డు కొడుకట్ట కోడిగుడ్డు కొడుకొచ్చి మనోళ్ళు ఇంటి పక్కకు కోడి కొడుకుతాంది. ఆ కోడి పక్కలేస్తా, ఆ కోడి పక్కన వేసిన వాళ్ళు అది మాసు పుంజులు పెడితే తింటేస్తుంది. దాన్ని పంజం కోళ్ళ 5,000 కొనుక్కపోతాడు. ఒక్క ఆయన వస్తాడు దుర్గంలో చేసేటోడు వచ్చి 5,000 కొనుక్కపోతాడు. 5,000 పట్టుకొని ఏం చేస్తానంటే ఎక్కడికి ముచ్చంపేట అంగడి పోతా. ముచ్చంపేట అంగడి పోయి పెద్ద బర్యం చెప్తా. 5,000 పెట్టి మాకు పెద్ద బర్యం చెప్తా. పెద్ద బర్యం చేసి ఏం చేస్తానంటే అది మంచిగా కడుతుంది, ఈటది రోజుకు 20 లీటర్ల పాడుతుంది. బర్రె బర్రె మరి. ఇక రోజు మనకి ఇప్పుడు 100 రూపాయల లీటర్లు ఉన్నాయి. పాలు 100 రూపాయల లీటర్లు, 20 లీటర్లు అంటే 2,000. ఏంది బాగుంటుంది, ఏ పనికి వస్తుంది, ఏ ఈ మన సాఫ్ట్వేర్కి వస్తాయి, ఏ మేనేజర్కి వస్తాయి 2,000 రూపాయలు. అది మెల్లగా చేసుకుంటా భార్య చెప్పి. భార్య చెప్పిన వాళ్ళే ఆమె బంగారు తల్లి, ఆమె మీద దుబ్బింది. అబ్బా అమ్మకి 2,000 జీతం పైసలే పో. నేనేమి 10 తులాల బంగారం కొట్టా, 96,000 తులమే నా బంగారం. 10 తులాలు కొట్ట కొమ్మని ఇది విక్కింది. ఇది విక్కిన వాళ్ళు ఏం చేసిందంటే సరే మంచిది అని ఆయన ఏం చేసిందనంటే మంచిగా ఈ సంక్రాంతి పండుగకు అవ్వగారింటికి పోయింది మేడం. అవ్వగారింటికి పోయిన వల్ల అవ్వన్న తల్లి మరి ఈ పోయి అక్కడే ఊకుంటే అయిపోవాలి. ఏం చేసిందంటే బిడ్డ అంతా మంచిగున్నదా, పిల్లలు ఏం పని చేస్తాడు, పచ్చి చేస్తున్నారా, పొలం పెట్టుకున్నారా అని అది. అవ్వ మంచిగానే ఉన్నాం, మంచిగానే పని చేస్తున్నాం, పచ్చి ఉన్నది, ఏ సంగి పొలం కూడా మంచిగానే మొలకలికినాం, మంచిగా అయిందని అని అది పొద్దుకిన వాళ్ళే అవ్వగా ఇగో మీ అల్లుడంటే అల్లుడు కాదు, మాకు దండిగా చూడాలి, ఏంది బిడ్డ అని. మరి ఆ రాజ్యంలో తప్పు చేసుకుంటూ ఏంది బిడ్డ, ఏం పని చేసిండు బిడ్డ, బంగారం తెచ్చిండా, ఏంటి తెచ్చిండా అని అది కోరుకుంటూ చూగుతాంటే ఇదన్నది కదా. బంగారం ఏంటిదా, ఈ అవ్వ బంగారం 10 తులాలు కొట్టాను కదా అని. ఏంది బిడ్డ బిడ్డ అంటే ఈ ముచ్చట అవ్వతో చెప్పింది. అవ్వా కోడి గుడ్డు కొట్టానన్నాడు, కోడిని పెంచుతానన్నాడు, కోడి అమ్ముతానన్నాడు, బర్రెని చెప్తానన్నాడు, బర్రె పాలు రోజుకు 20 లీటర్ల పాలు ఇస్తుందని అన్నాడు. అని ఈ బంగారు తల్లి ఈ అవ్వలు చెప్పింది. మరి అవలాగేముందన్న, బర్రెని కొన్నది లేదు, కోడి గుడ్డ వచ్చింది లేదు, ఈ పిండిది లేదు అని అయిపోవాలి. బిడ్డ ఏమి లేదు, నువ్వు పాలు విండితే నేను పెరుగు నాకు ఒక చెంబడి పంపు బిడ్డ అన్నది. అవ్వ అది పెద్ద సుతారే. అన్నమూరుడు ఏం చేసిండు, ఇక ఇది మనసులో పెట్టుకున్నది. ఇక మంచిగా సరే అవ్వ నీకు పంపుతా, ఇక నీకు పంపనా అని అన్నది. వచ్చింది. మరి వచ్చినాక ఈ మూడంతో ఈ భోజనాలు చెప్పకుంటే ఏం బా, ఇదేం చేసింది కదా. ఇక ఈ సంక్రాంతి పండుగ ఉంది, 2 రోజులు సకినాలు అనేది పట్టుకున్నట్టే చిర రోడ్డు కొడుకుతాను మీరుగా. అరే మీ అవ్వ మంచిగా ఉన్నదా, మీ అన్న మంచిగా ఉన్నాడా, నేను అత్తుని అవ్వ మా బామ్మారి నాకు కళ్ళు వేస్తూ కోళ్ళు పోతూ
నువ్వెందుకు వచ్చినావు అప్పుడే నేను రాకపోయాను నువ్వు ఒక్కదాని నువ్వు ఒక్కరిని ఇంటికాడ అడగచ్చు తిప్పలు కదా నేను అధిక ఇంటికి వచ్చినా ఈ మాట అన్నవారు ఏం చేసింది సరే మాకు దాని నువ్వు అనుకున్నట్టు తిన్నారు ఇక మళ్ళీ ఇద్దరు ఒక్కరు ఏ పన్నారు ఇక పోరగాలే అండి ఇక ఇదేం చేసింది కదా పిల్లలంతా మురుక్కుంటా ఇగో నువ్వు అన్నం ఉంచట నేను మా అబ్బాయి చెప్పినా అన్న ఏం చెప్పినావు అన్న అన్నవారు ఏం చెప్పినట్టే నువ్వు అల్లేదా కోడి మూడు కొడుకొస్తా కోడి పక్కలు వేస్తా కోడి పిల్లలు అవుతాయి కోడి పుంజ అయినాక కోడిని అమ్ముతా బర్రెలు కొడుకొస్తాను అందేదా అన్నవారు అని ఇక మా అన్నది కదా ఇక రోజు 20 లీటర్లు పారుతుంది అన్నవాడు బిడ్డ నాకు నీళ్ళని నేను పెరుగు ఒక్క గురిగడంతా పంపు అని అన్నది అని దీన్ని నోట్ల నుంచి వెళ్ళింది ఇక అవ్వ పోయి గిట్ట పొడి కట్టాను దాంట్లో చెయ్యికి మరేసులు కాలతాంతో ఈవిడ ఇక లేక 10 గంటలకు అరే బాగా అమ్మగారి పోయింది అత్తగారి కోరికి తీసుకొని కొట్టుకుంటా అరే నీ అమ్మ పోరికి ఇవ్వాలనే ఊరికి పోయాచి ఇంకేం కట్టారు ఏం చెప్పోడి పోతే నువ్వు మంచం కూడా నిన్న పోతావు గొడ్డ చొప్పుదురా ఇంత కట్టబడితే నువ్వు ఈ పని చేస్తావు బాగా అరే ఏమిరా అని నీ అక్కడ నాతో అనవాలి ఇది చెప్పబుద్ధి అయితే ఇది చెప్పాలి కదా చెప్పాలి పడ్డాయి తీరికి ఎవరిపోతే అంటారు ఇక ఏం చేసి బాగా గుడ్డు 10 ఏళ్ళ గుడ్డు అక్కడ అన్నవరం మెల్లగా అరే పేరు చెప్ప నీ అలా ఫోన్ వేసుకోవాలి ఏం ఏమన్నా ఫోన్ ఏమన్నా వీళ్ళందరూ బెదిరించిన వాళ్ళకి చెప్పింది అసిముండ కొడుక నీ ఎవరు ఏం మనిషివయ్యా మరి నువ్వంటే ఈ బడి తెలియదా ఈ అబ్బతో ఎందుకు కలాలి మరి అబ్బ ముందే ఈ అబ్బరాజ్యం కూడా తెలియదా అది బడిచ్చింది లేదు పడిపించింది లేదు దిగ్గడు అప్పమాడాలి ఈ అవలాజ్యం కూడా ఉట్టిగా దెబ్బలు పడుతుంది కదా అబ్బా గా 10 చేసి కోడిగుడ్డుకి అక్కడికి వచ్చింది అవలారా ఎవరన్నా ఏదన్నా మామిడి చెట్లు ఉంటా నేను ఈడ వెళ్తా ఆడ వెళ్తానంటే కొంచెం సరే మంచి పిల్లగా అనురి కానీ ఉబ్బిపోయి ఆవిడ చెప్ప కుర్రి 2 అయితే అవలారా మన్వరాల్లో చెప్తాను నేను ఇక అందరు చూసుకోలేనా మరవరాలు కొంచెం 4 రోజులు మరి 4 మీద చెప్తా అమ్మా ఇప్పుడు ఎవరు వస్తారు దక్షిణ వైద్యులు పరిపాలించినట్టు రావాలని వస్తున్నాడు ఒకసారి గట్టిగా కరెక్ట్